వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25లో ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని చూస్తున్నాం. ఇది ఏపీ జియోగ్రఫీకి సంబంధించింది. అర్బనైజేషన్, పట్టణీకరణ. ఆంధ్రప్రదేశ్లో అర్బన్ పీపుల్ ఎంతమంది ఉన్నారంటే 29% ఉన్నారు 2011లో. ఇది 2001లో 24% ఉన్నారు. 2001 నుంచి 2011 వచ్చేసరికి 24 నుంచి 29% ఇంక్రీజ్ అయ్యారు. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యారంటే 5% ఇంక్రీజ్ అయ్యారు. అంటే దాని అర్థం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి 100 మందిలో 29 మంది పట్టణాల్లో నివసిస్తున్నారని అర్థం. అంటే పల్లెల్లో ఎంతమంది నివసిస్తున్నారని దీని అర్థం వస్తుంది, 71% పల్లెల్లో నివసిస్తున్నారు. అంటే ప్రతి 100 మందిలో 71 మంది పల్లెటూరుల్లో, 29 మంది పట్టణాల్లో నివసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కువగా పట్టణీకరణ కలిగినటువంటి జిల్లా ఏంటంటే విశాఖపట్నం. విశాఖపట్నంలో ప్రతి 100 మందిలో 47 మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. తర్వాత జిల్లా కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో ప్రతి 100 మందిలో 41 మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. లీస్ట్ అర్బన్ డిస్ట్రిక్ట్స్ అంటే తక్కువ పట్టణీకరణ కలిగినటువంటి జిల్లాలు ఏంటంటే వీటిల్లో ఎక్కువ రూరల్ పాపులేషన్ ఉందని అర్థం. శ్రీకాకుళంలో ప్రతి 100 మందిలో 16% మాత్రం మందే, అంటే 16 మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు శ్రీకాకుళంలో. నెక్స్ట్ ప్రకాశంలో 20%, అంటే ప్రతి 100 మందిలో 20 మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారని అర్థం అనమాట. ఇది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో పట్టణాల్లో నివసించే జనాభాని ఏ జిల్లాల్లో అధికంగా ఉన్నారంటే విశాఖపట్నం, కృష్ణాలో అధికంగా ఉన్నారని, ఏ జిల్లాల్లో పట్టణాల్లో నివసించే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే శ్రీకాకుళం, ప్రకాశంలో అని ఇది మనకి లైన్ని డ్రా చేస్తుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.